బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. కొంతమంది అభివృద్ధి కోసమంటూ మరికొంతమంది ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తిలో కారు దిగి పక్క పార్టీల వైపు వెళ్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్, బీజేపీ, గులాబీ నేతలకు గాలం వేయడంతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. గులాబీ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసల పరంపర కొనసాగుతోంది. దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లోక్సభ అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా సాగినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ఎంపిక చేసిన వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే ఉండడం, అధికార కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్న సూచనలు దీనిని బలపరుస్తోంది. రెండు జాతీయ పార్టీలు కూడా ఇలా వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం గులాబీ శిబిరంలో కలవరం రేపుతోంది. తెలంగాణలో వలస రాజకీయం నడుస్తోంది. అసంతృప్త నేతలు బీఆర్ఎస్ను వేడుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు నలుగురు గులాబీ పార్టీ వేడగా తాజాగా మరో ఎంపీ హస్తం గూటికి చేరారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు. నాగర్ కర్నూల్లో ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత వారం నుంచి 2 సార్లు రేవంత్ను కలిసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడం క్షణాల్లో జరిగిపోయింది. పార్టీని వీడటం లేదని ఖండించిన ఆరూరి రమేష్ ఒక్కసారిగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా వెళ్లే నేతలపై ప్రస్తుతం దృష్టి పెట్టడం లేదు. అనవసరంగా పార్టీని వీడి రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోవద్దంటూ కేసీఆర్ ఇటీవల నేతలకు సూచించారు. బలమైన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చేందుకు మన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పినప్పటికీ కొన్ని పరిణామాలు బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అరెస్టులు, బెదిరింపులు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే ప్రస్తుతం అధికార పార్టీలో చేరడమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది మాత్రం టికెట్లు దక్కని నేతలు బీఆర్ఎస్లో ఉండడం కంటే కాంగ్రెస్, బీజేపీలో చేరి టికెట్లు దక్కించుకుని గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు కేసీఆర్ సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉండగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరికొంతమంది సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు ఉండడంతో నియోజకవర్గాల్లో బిజీగా గడుపుతున్నారు. దీంతో సైలెంట్గా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నారు మిగతా నేతలు. రాబోయే నేతల్లో ఇంకా ఎంతమంది పార్టీని వీడుతారు అన్న టెన్షన్ గులాబీ పార్టీలో మొదలైంది.